మీరు ఎన్ని ఇయర్స్ గా బోనం ఎత్తున్నారండి అమ్మవారు? నేను ఇప్పుడు దగ్గర నేను ఎత్తుకోబట్టి 15 years అవుతుంది ఇప్పుడు అమ్మవారికి బల్కంపేట వెళ్ళమ్మ తల్లికి బోనం ఎత్తుకోబట్టి. కానీ ఈసారి నాకు అసలు ఏం బాగా అనిపించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం అసలు ఫెయిల్ ఈసారి ప్రభుత్వం. ఎందుకంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు, ఎలాంటి ఏం లేదు, ఫెయిల్ ఈసారి ప్రభుత్వం. ఎందుకంటే మాలాంటి శివసత్తులు, మాలాంటి జోగిలు వందల మంది ఉంటారు ఇక్కడ. ఈ బల్కంపేట కానీ, సికింద్రాబాద్ కానీ, గోల్కొండ కానీ, ఇంకా బోనాలు ఎక్కడెక్కడ ఎత్తుకుంటారో అన్నన్ని జాగ్రత్తలు చాలా మంది ఉంటారు. కానీ ఈసారి ఎలాంటి స్పెషాలిటీ లేదు, వేస్ట్. ఈసారి ఎన్ని కమిటీలు వేశారు, ఎన్ని మాట్లాడారు, అదా చెప్పారు, ఇది చెప్పారు, ఇంకా మీ గురించి అలాగా స్పెషల్ దర్శనం అని చెప్పారు, అన్ని వేస్ట్ ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం హయాంలో ఉంది కాబట్టి ఇది, అందుకే దాని గురించి మాత్రమే వాళ్ళు హైలైట్ చేసుకోరు. కానీ వేస్ట్ నా ఆలోచన అది. చాలా మంది పోలీసులు ఉన్నది కూడా మీకు సపోర్ట్ ఇవ్వడం కోసం, అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఆపడం కోసమే కదా. మీరు పోలీసులు అయితే ఇట్లా చేశారు అని అంటున్నారు. నేను ఒక మాట చెప్పాలక, అది ఎవరికి వర్తించాలో వాళ్ళకి మాత్రమే వర్తిస్తున్నాయి అవి. ఇప్పుడు మేము ఉన్నాము టైం టు టైం అంటే టైం టు టైము అమ్మవారికి టైం ఉంటుందా మీరు చెప్పండి? ఇప్పుడు అడాగా మొన్న ఇండోమెంట్ లో మీటింగ్ అయింది, ఆ రోజు చెప్పారు టైం ఉంటుంది అమ్మవారికి. ఎక్కడన్నా 1 to 3 అంటే 1 to 3 లో ఎంత మంది కలుస్తారు మీరు అర్థం చేసుకోండి. ఫెయిల్. ఒకవేళ ఈ పోలీసు వాళ్ళు ఎందుకంటే నార్మల్ పీపుల్ కి మాత్రమే పోలీసు వాళ్ళు. ఈసారి సికింద్రాబాద్ నార్మల్ పీపుల్ కాదు, ఎవరికైనా కూడా ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ హయాంలో ఈ బోనాల జాతర జరుగుతుంది కదా, ఫెయిల్ అంటే ఫెయిల్ ఈసారి. సరే పోలీసులు ఫెయిల్ అయ్యారు ఈ విషయంలో అని అనుకుందామండి. మరి నిన్న బోనం ఎత్తుకొని వచ్చినప్పుడు బోనం కింద పడడం కూడా జరిగింది. అవునండి, ఇది అయితే మేము ఆ టైంలో మేము కూడా అన్నే ఉన్నాము. మేము ఎవరైనా అసలు తాడు కడతారా? తాడు కడితే మీద బిందెలు కలుగుతుంది కదా, తాడు కట్టారు. సరే ఆ తాడు ఇక్కడ వరకు వస్తుంది కదా, మీకు నేను హైట్ ఉన్నా ఆ బిందె తలుగుతుంది కదా, నా హైట్ ఉన్నాడు ఇట్లా జరిపండి మీదకి. మా ముందు ఎక్కడ పడితే అక్కడ చెస్ట్ల మీద చేసుడు ఆ బాయ్స్, ఆ పోలీసు వాళ్ళు అక్కడ. ఆ బందోబస్తు దేని గురించి? వాళ్ళ షోటప్ గురించి మాత్రమే. ఎవరు కామన్ పీపుల్ కానీ దేని గురించి కూడా కాదు, నార్మల్ వాళ్ళ గురించి మాత్రమే. దాని వల్ల మీకు ఎలాంటి యూజ్ అవ్వలేదా? మాకు ఎలాంటి యూజ్ కాలేదు అసలు. దానికంటే ముందు మీరు వెళ్ళి కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని మీకున్న డిమాండ్స్ మీరు చెప్పినప్పుడు మీకు కొన్ని కల్పిస్తాం అని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు కదా, చేశారా అవన్నీ? అసలు వాళ్ళు చెప్పారు. అందుకన్నా ముందు మీటింగ్ జరిగింది సికింద్రాబాద్ బాంకలమ్మ గుడి దగ్గర పిఎస్ మీటింగ్ జరిగింది. వాళ్ళు చెప్పారు మీకు ప్రోటోకాల్ ఇస్తాము, మేము అది ఇది అని చెప్పిన అన్ని వేస్ట్. ఇవన్నీ చేయలేదని చెప్పి బోనం కింద పడ్డప్పుడు అంతమంది భక్తుల ముందల మీడియా వాళ్ళు ఉన్నప్పుడు బోనం పడ్డదని చెప్పి కళ్ళు తిరిగి పడిపోయి అక్కడ మీడియాతో మాట్లాడడం ఇవన్నీ చేసారు. ఇది కరెక్ట్ అనిపిస్తుందా? నేను ఒక మాట చెప్పాలా అక్క, నేను ఒక్క మాట చెప్పగలుగుతా. ఎందుకంటే దేవుడు అందరికి దేవుడే, బోనం అందరికి అమ్మకు పెట్టే భోజనం కాబట్టి. మా దాంట్లో కూడా చాలా మంది కొంతమంది షో చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది నా లెక్క కామన్ పీపుల్ ఉంటారు, కొంతమంది నార్మల్ పీపుల్ ఉంటారు. షో చేసే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా కదా, నేను కూడా ఒక జోగిని, నాకు తెలుసు. ఎందుకంటే కొంతమంది కామన్ పీపుల్ ఉంటారు, కొంతమంది షో చేసే పీపుల్ ఉంటారు, కొంతమంది నార్మల్ పీపుల్ ఉంటారు. వాళ్ళ పరిస్థితి కూడా చూసుకోవాలి కదా అక్క. ఇప్పుడు మీరు చూడండి, ఆడ షో చేసే వాళ్ళు తప్ప మిగతా కామన్ పీపుల్ ఎవరు లేరు అక్కడ. మీరు ఒక్కసారి ఆ వీడియోలు కూడా మీరు గమనించండి. అసలు ఎవరు కామన్ పీపుల్ అసలు ఎవరు లేరు. దీనిని మీరు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం ఎటో ఫ్లాప్ అయిపోయింది. మరి ఇట్లా బోనం కింద పడిన తర్వాత అక్కడనే బోనాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ అమ్మవారి దగ్గర బోనం సమర్పించాల్సింది కింద పడ్డదని మళ్ళీ ఏడ్చీరు కూడా. అసలు ఆ ఏడుపు చూసినప్పుడు నిజంగా ఏడ్చీరు వీళ్ళకి భక్తి ఉందని అనిపించిందా లేకపోతే ఓవర్ యాక్టింగ్ అనిపించింది? అది అక్క, నేను ఒక్క మాట చెప్తా అక్క. సరే నీకు భక్తితోనే చేసినావు, బోనం కింద పడ్డది నీకు బాధ అనిపించింది. నువ్వు పొద్దున్న మీరు చెప్పారు ధర్నా చేయడానికి వెళ్ళాలి, అది చేయడానికి వెళ్ళాలి, ఇది చేయడానికి వెళ్ళాలని మీరు మాట్లాడారు, గ్రూప్లలో వేసారు. మరి మీరు పోయి చేసింది ఏంటి? ఏరిలో ముందు డాన్స్ వేయడమా? మీ విలువేడుంది, మీ పెద్దవాళ్ళ విలువేడుంది. మీరు పోయారు, ఒక కమిటీ గురించి మాట్లాడడానికి పోయారు, చేసుకోవాలి. అది మీరు మీ గురించి వేరు కాబట్టి మీరే చూసుకోవాలి. అది వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు కూడా మీ ఇష్టం. అది అక్కడ మీరు చూడండి, ఓన్లీ మీరు అక్కడ వాళ్ళు డాన్స్ చేయడానికి మాత్రము, వాడి తప్ప దేనికి పనికిరాదు. ఇట్లా మీరు బోనం ఎత్తుకున్నప్పుడు జోగినీలకు ఏమన్నా ప్రభుత్వం డబ్బులు అందిస్తుందా? నేనైతే ఇప్పుడు దగ్గర 15 years అవుతుంది అక్క బోనం ఎత్తుకోబట్టి. నేను ఇంతవరకు కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు అయినా కానీ ఒక 1 rupee కాయిన్ కూడా మేము ఎవరి దగ్గర ఆశించలే. అసలు వేరే వాళ్ళకి వస్తున్నాయని మేము చెప్పలేము. ఎందుకంటే అది ఎవరి పరిస్థితి వాళ్ళ
కానీ ఇంతవరకు అయితే ఏ ప్రభుత్వం కూడా ఒక 5 రూపాయలు కూడా ఎవరికి ఇవ్వలేదు. జోగినీలకు జోగినీలకు శివశక్తులకు ఎవరికి ఒక 1 రూపీ కాయిన్ కూడా ఇవ్వలేదు. భక్తితోనే మేము మా భక్తితో మా ముక్తి అంటాం. సో చూస్తున్నారు కదా, నిన్న నేను ఈ వీడియో పైన మాట్లాడినప్పుడు చాలా మంది నీకు ఏం తెలుసు, నువ్వు నిజంగా చూస్తావా అని మాట్లాడారు. ఈ రోజు సాక్ష్యం మీ ముందు నేను పెడుతున్నా. కొంతమంది ఇందులో కూడా ఓవర్ యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఈ రోజు నేను చెప్పట్లేదు కదా. ఇప్పుడు మీరేమంటారు అనేది మీరే కామెంట్ చేయండి.